రోజు రోజుకి బంగారం ధరలు పెరిగిపోతున్నాయి. ఇజ్రాయెల్ హమాస్ వార్ ఎఫెక్ట్ తో గోల్డ్ రేట్లు ఆకాశాన్ని అంటున్నాయి. ఈ మెరుపులు ఇలాగే కొనసాగితే ఈ 2024లో 70,000 మార్కును దాటుతుందా? ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు? ప్రస్తుత మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 63,000 రూపాయలకు పైగా పలుకుతోంది. గోల్డ్ రేట్స్ ప్రతి ఏటా ఎంతో కొంత పెరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాదిలో 70,000 రూపాయలకు చేరవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇండియాతో పాటు చైనాలో బంగారానికి డిమాండ్ బాగా ఉంటుంది. ఇవి రెండు అత్యధిక జనాభా కలిగిన దేశాలు కావడంతో కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా గోల్డ్ బార్స్, కాయిన్స్ కొంటోంది. దీనివల్ల కూడా రేట్లు పెరుగుతున్నట్లు చెబుతున్నారు. భారత్లో నగలు కొనేవారి సంఖ్య పెరుగుతుండగా చైనా ఆర్థిక వ్యవస్థ దిగజారుతున్నా అక్కడ గోల్డ్కి డిమాండ్ తగ్గడం లేదు. అమెరికా ఫెడ్ రేట్లు తగ్గిస్తుండడం, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో రూపాయి బలహీనం అవుతుంది. అందుకే బంగారం ధరలు దూసుకెళ్తున్నాయి. 2024లో 10 గ్రాముల బంగారం 70,000 దాటుతుందని ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ చెబుతోంది. రేట్లు పెరిగితే మాత్రం ఆ ఎఫెక్ట్ కొంతవరకు తమ బిజినెస్ పై చూపించే అవకాశం ఉంటుందని అంటున్నారు. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తలెత్తడం, ప్రపంచ దేశాల్లో ఆర్థిక మాంద్య పరిస్థితులు, అమెరికా డాలర్పై రూపాయి మారకం విలువ తగ్గడం లాంటి కారణాలతో ఇన్వెస్టర్లు ప్రత్యామ్నాయ పెట్టుబడిని బంగారంపై పెడుతున్నారు. ప్రస్తుతం డాలర్పై రూపాయి మారకం విలువ 83 రూపాయల దగ్గర కొనసాగుతోంది. 2024లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. దాంతో ఫారిన్ ఇన్వెస్టర్స్ మన దేశీయ మార్కెట్లలో స్టాక్స్ లో పెట్టుబడులు తగ్గించే ఛాన్స్ ఉంది. వాళ్ళు ఆ ఇన్వెస్ట్మెంట్ ను బంగారం పైకి మళ్లిస్తే రేట్లు పెరుగుతాయని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ధరలు పెరిగితే బంగారం అమ్మకాలపై ప్రభావం పడే ఛాన్స్ ఉంది. అయితే ద్రవ్యోల్బణం ప్రభావం కొనసాగుతున్నందున బంగారం మీద పెట్టుబడి పెట్టడం బెటర్ అని చాలా మంది భావిస్తున్నారు. సో రాబోయే రోజుల్లో గోల్డ్ 10 గ్రాములు 70,000 మార్కు దాటే అవకాశం ఉన్నందున ఏమైనా అవసరాలు ఉంటే ఇప్పుడే కొనడం బెటర్ అని నిపుణులు సూచిస్తున్నారు.